మెదక్ అభివృద్ధికి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. శివంపేట మండలం చిన్నగొట్టిముకుల గ్రామం వద్ద ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంతూరి రమేష్, జంగం వెంకటేష్, నరసింహాచారి, రామచంద్రరావు, కర్రెరాములు, స్వామి, రాజు నాయక్, మాన్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉక్కు మహిళగా పేరు పొంది బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛనిచ్చిన ఇందిరాగాంధీ మన మెదక్ పార్లమెంట్కు ఎంపీగా నిలబడి పోటీ చేసి మెజార్టీతో గెలిచి ఇక్కడ కొన్ని వేల కుటుంబాలకు పరిశ్రమలు కానీ ఉపాధి కల్పనలో ముందుండి ఆమె మెదక్ ప్రజల కోసం ఎంతో తీవ్రంగా కృషి చేయడం జరిగింది. కూడా కాకుండా ప్రధానమంత్రి అంటేనే భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా మన ఇందిరాగాంధీ చేసిన సేవలు అమోఘమైన సేవలు. ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ఈ రోజు వరకు కూడా ఆమె సేవలను ప్రజలు మర్చిపోరు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా మర్చిపోరని చెప్పి ఈరోజు జయంతి ఉత్సవాలు ఇందిరాగాంధీ గారి